ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి తన క్లాస్ ఇన్నింగ్స్ చూపించాడు. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణిస్తూ ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన ఘనతను సాధించాడు. అదేంటంటే ఐపీఎల్లో అత్యంత వేగంగా 5,000 పరుగులు చేసిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ లిస్ట్ లో గతంలో డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ ఉండగా ఇప్పుడు వారిని వెనక్కు నెట్టి కేఎల్ రాహుల్ ఆ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇక ఈ 5,000 పరుగులు మైలురాయిని కేఎల్ రాహుల్ కేవలం 130 ఇన్నింగ్స్ లోనే పూర్తి చేయగా వార్నర్ 135 ఇన్నింగ్స్, కోహ్లీ 157 ఇన్నింగ్స్ ఆడి ఆ 5,000 పరుగులు మైలురాయిని గతంలో అందుకోవడం జరిగింది. దీంతో ఇప్పుడు వారి రికార్డులను కేఎల్ రాహుల్ సునాయాసంగా బ్రేక్ చేసినట్లయింది. ఇక నిన్న జరిగిన మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మార్క్రమ్ 52 పరుగులు చేయగా మిచెల్ మార్ష్ 45 పరుగులు, ఆయుష్ బడోని 35 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కు 159 పరుగుల లక్ష్యాన్ని ఏర్పరిచింది. అలాగే ఢిల్లీ బౌలింగ్ సైడ్ లో ముఖేష్ కుమార్ 4 కీలక వికెట్లు తీసి గేమ్ టర్న్ చేశాడు. స్టార్క్ చమరులు అయితే చెరో వికెట్ పడగొట్టారు. ఇక టార్గెట్ ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 17.5 ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి విజయం సునాయాసంగా సాధించింది. అభిషేక్ పోరల్ 51 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 57 పరుగులు, అక్షర్ పటేల్ 34 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు. లక్నో బౌలర్లో మార్క్రమ్ ఒక్కడే 2 వికెట్లు తీశాడు.